హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన మీనాక్షి గాంధీ భవన్లో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. జిల్లాలోని సమస్యలను అంతర్గతంగా పరిష్కరించాలని, బహిరంగంగా నేతలపై విమర్శలు చేయకూడదంటూ అన్ని జిల్లాల నేతలకు సూచించారు. అలా చేస్తే వేటు తప్పదంటూ హెచ్చరించారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్లతో మీనాక్షి భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేయకూడదు, చేస్తే వేటు తప్పదు అంటూ ఘాటుగా వార్నింగ్లు ఇస్తున్నారు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, వరుస సమీక్షలు, సమావేశాలు, పార్టీల ప్రక్షాళనలో బిజీగా గడుపుతున్నారు కొత్త ఇన్ఛార్జ్. అప్డేట్స్ ఏంటి? ఎస్ సునీల్, మీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈరోజు ఫుల్ బిజీగా షెడ్యూల్ గడిపారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన దానిపైన కూడా, అభ్యర్థులు ఎవరెవరు ఉండే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి ఈరోజు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మార్చి 10 లోపు ఈ అభ్యర్థుల ఎంపిక ఖరారు చేయాల్సి ఉంటుంది. అదే అంశానికి సంబంధించి అధిష్టానం వద్ద ఎల్లుండి మీటింగ్ కూడా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి రేపు సాయంత్రం ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. దీనికి ఒకసారి ఇక్కడే హైదరాబాద్లో కసరత్ చేయాలనే ఆలోచనతోటి ఎవరెవరు ఆశావాహులు ఏంటనే దానిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చాలామంది నేతలంతా కూడా, ఆశావాహులంతా కూడా ఒకవైపు మీనాక్షి నటరాజన్కు మెమోరాండం ఇస్తున్నాయి, మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తమను కూడా పరిగణలోకి తీసుకోవాలి, తమకు అవకాశం కల్పించాలంటూ కూడా నేతలైతే ఇప్పటికే 10ల సంఖ్యలో వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా మీనాక్షి నటరాజన్ కూడా కలుస్తున్నారు. ఆమె కూడా స్వయంగా పీఏసీ సభ్యులను కూడా పిలిపించుకొని పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, వాట్ గోయింగ్ ఆన్ అనే దానికి అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్డెప్త్గా సమాచారం సేకరించేందుకు కూడా ముఖ్యమైన నేతలందరినీ కూడా స్వయంగా గాంధీ భవన్ కూడా పిలిపించుకొని మాట్లాడారు. ఈరోజు జానారెడ్డి కానీ, గీతారెడ్డి, ముఖ్యమైన పార్టీ సీనియర్ నేతలందరూ కూడా గాంధీ భవన్కు పిలిపించుకొని కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మరోవైపు అనుబంధ సంఘాలకు సంబంధించిన నేతలందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్రంట్ లైనర్స్ ఆర్గనైజేషన్ సంబంధించి యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా ఎస్సీ స్టెల్, బీసీ, ఓబీసీ సెల్, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన నేతలతోటి కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంత్ పైన కూడా ఫోకస్ పెట్టారు. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైనా సమస్యలు ఏదన్నా కానీ తనతో చెప్పుకోవాలి, నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, ఫోన్ లేదా ఈమెయిల్ లేదా ఏదైనా సరే తన దృష్టికి తీసుకొచ్చినట్లయితే కనుక దాన్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను తప్ప ఎవరైనా కానీ బహిర్గతంగా బయటకు వచ్చి మాట్లాడకూడదు అంటూ కూడా ఆమె సున్నితంగా హెచ్చరికలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొంతమంది నేతలంతా కూడా కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు. తమకు పార్టీలో దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తున్నాం కాబట్టి తమకు ప్రాధాన్యత కల్పించాలి పార్టీలో అంటూ కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని కూడా ఆమె అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సేవ చేస్తున్న వారిని అందరూ కూడా మొత్తం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటనేది ప్రతిదీ చెప్పే వ్యక్తుల నుంచి అన్నిటి కూడా క్షుణ్ణంగా నోట్ చేసుకుంటున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ మార్చి 10 లోపు వీటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మార్చి 10 లోపు మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన వారి నుంచి కూడా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినట్లయితే కనుక ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వాటిని అన్నిటి కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పారు. కాబట్టి వాటిని అన్నిటి కూడా ఈ నెలాఖరు లోపు కూడా ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వారి అన్నింటినీ కూడా షార్ట్అవుట్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద వీటితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టైం దగ్గర పడుతుంది కాబట్టి అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా సీనియర్ నేతల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాం మీనాక్షి నటరాజన్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.